కిచెన్ రూమ్ పెట్టేయండి. ఆ రూమ్లో కిచెన్ ఉండడం కూడా కరెక్ట్ కాదు. మీరు రూమ్ని కిచెన్కి అవైలబుల్ తెచ్చేయండి. అది మస్తర్ రూమ్ ఓపెనింగ్. మదన్ బాయ్ ఎప్పుడు పెడతారు చింటూ? ఇప్పుడు వెళ్దాం. మంత్ ఎండ్ పెట్టండి ఓపెనింగ్. ఇది వాళ్ళ నాన్నగారి పేరు జ్ఞాపకార్థం అన్నీ తెచ్చుకోండి. బాగా చేయించండి. వెనకాల గోడ కూడా చూసుకోండి. సార్ నిజం సార్ రెడీ. సార్ పట్టించుకునే నాకు లేదు వైసీపీ ప్రభుత్వంలో. మళ్ళీ ఎవరు చేశారు? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు చేసింది. 20 మంది స్ట్రెంత్ పెరిగారు. నెక్స్ట్ ఇంకా మీరు పెంచండి. ఇక్కడ ఇంకా ఫ్యూచర్స్ ఫెసిలిటీస్ పెంచే బాధ్యత మాది. నెక్స్ట్ స్ట్రెంత్ పెంచాల్సిన బాధ్యత తల్లులుగా మీరే తీసుకోవాలి. ఇది లాస్ట్ టైం ఇవన్నీ లీక్ అయిపోయింది. ఈ రూమ్ తర్వాత లాస్ట్ టైం ఇది అంతా స్లాబ్ ఆడేది. వాటర్ ప్రూఫ్ చేసి స్లాబ్ అంతా రిపేర్ చేశారు. వీళ్ళు వదిలేయడం వల్ల ఏమైందంటే గతంలో కింద అంగన్వాడీకి పెట్టారు. మీ పక్కన మీరు కూర్చున్న దాని పక్కన వంటసారి తీసుకొచ్చి ఆ రూమ్ ఏమో చిన్నపిల్లలకి అంగన్వాడీ సెంటర్ కింద పెట్టి మీరు కూర్చున్న షెడ్ ఏమో మన వెనకాల మదన్ మాట్లాడి గ్లాస్ హోల్డర్తో గోల్ చేయడానికి మస్తర్ రూమ్ ఉండేది. రోడ్డు మీద ఇంకో చిన్న రూమ్ కట్టారు చూడండి, అదేమో మస్తర్ రూమ్. సో మస్తర్ రూమ్ ఆలకి ప్లేస్ ఉంది, కింద అంగన్వాడీ సరిపోయింది, గోల్ చేయడానికి అదొక శాల. ఇదేమో ప్రస్తుతం శ్రద్ధ పెరిగితే ఈ రూమ్ కింద మార్చుతుంది. అయిపోయిందమ్మా. గుడ్లు నేను కొట్టుకోలేదు, నేను గుడ్లు జోలికి వెళ్ళను. రూమ్ ప్రకారం వెళ్తానమ్మా. రైస్ బాగుంటుంది. సన్నబియ్యమే కదా రైస్ బాగుంటుంది. సన్నబియ్యం ఇలా మనకి అంటే ఈ సన్న బియ్యం మార్చడం వల్ల దానివల్ల పిల్లలు ఎక్కడైనా ఇంతకుముందు తెచ్చుకునేవారా? అలాగే నా దగ్గర కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నామండి. స్కూలు మనకి చాలా ఇబ్బంది పడ్డామండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూలు ఇంతలాగా అవ్వడం కూడా నిజంగా ఆశీర్వాద్ గారు చొరవ తీసుకుని మన వార్డు డోర్ టు డోర్ కార్యక్రమంలో వచ్చినప్పుడు సార్తో మాట్లాడి ఒక పేపర్ ఇవ్వడం జరిగింది. అంటే సారు ఒక 6 రోజుల్లోనే మనకి ఈ వర్క్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి సిఆర్సీ ఈ వర్క్ చేయిస్తామని చెప్పి సార్ మాట ఇవ్వడం జరిగింది. సార్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారండి. అలాగే నిజంగా స్కూల్ పిల్లలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏ రోజుకి వర్షం వచ్చి అక్కడ లోపల నడుస్తారో లేకపోతే పై నుంచి పెంచడానికి పడిపోతారని భయపడుతున్నారంటే పేరెంట్స్ కూడా అలాగే ఆలోచించేవారు. కాబట్టి పేరెంట్స్ కూడా ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నారండి. అంటే పైన గోడ పెంచిన పడకండి కానీ వర్షం రాకుండా లోపలికి ఏం కూడా ఇబ్బంది పడకుండా డోర్స్ కానీ మొత్తం అన్ని కూడా రిపేర్ చేయించినందుకు కూడా వాళ్ళ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంతవరకు దిగ్విజయంగా మాకు ఎమ్మెల్యే వాసు గారు ఇంత చక్కటి వరకు మా స్కూల్ చేయించినందుకు కూడా మా దగ్గర ప్రత్యేక ధన్యవాదాలు తెలుసండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. పునర్నిర్మాణ, ఆధునీకరణ, సౌకర్యాల సందర్భంగా ఇక్కడికి చేసినటువంటి పూర్వ నాయకుడికి, అధికారులకి, కార్మికులు సిబ్బందికి
తల్లిదండ్రులకి అందరికీ కూడా నమస్కారాలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. శాసనసభ్యులు వాసు గారు చెప్పినట్టుగా కూటమి ప్రభుత్వం, కూటమి నాయకత్వం యొక్క సమర్థత, నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం అని చెప్పి ఏదైతే చెప్తా వస్తూ ఉన్నామో దానిలో భాగంగానే శాసనసభ్యు యొక్క క్రెడిబిలిటీ మీద, ఆయన చేసేటటువంటి పనుల మీద నమ్మకంతో పేపర్ మిల్ యాజమాన్యం వారు, అదేవిధంగా కమల్ గారు, వారి స్నేహితులు అందరూ కూడా ముందుకు వచ్చి ఇది సౌకర్యాలు కల్పించడం అంటే ఇది చిన్న విషయం కాదు. ఇది ప్రభుత్వ పరంగా, పూర్వం ప్రభుత్వ పరంగా ఇటువంటి అన్ని కూడా కొనసాగే పరిస్థితి ఉండేది. ఈ రోజున కేవలం శాసనసభ్యుడి మాట మీద ప్రధానులందరూ కూడా ఒక చోటకు వచ్చి ఈ ప్రాంతపు స్కూల్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన చాలా గొప్పగా ఉంది. గత వైకాపా ప్రభుత్వంలో మాపడి అని చెప్పేసి ఊడిపోతున్నటువంటి పెంచులకి, రాలిపోతున్నటువంటి గోడలకి సున్నాలు వేసి ఆధునీకరించామని చెప్పి కోట్లాది రూపాయలు ప్రజాస్వామ్యం దిగమింగినటువంటి ఘనత వైకాపా ప్రభుత్వంది, కోటల పార్టీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ పిల్లలందరికీ కూడా, తల్లిదండ్రులకి అందరికీ నేను శుభాకాంక్షలు అధ్యాపక బృందానికి. ఇందాక మాస్టర్ చేసిన 16 మంది ఉన్నటువంటి విద్యార్థులు వేళ 36కి వచ్చారు. మళ్ళీ సంవత్సరం మళ్ళీ పెంచుతామని ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా మీరు స్ట్రెంగ్త్ పెంచే కొద్ది దీని సౌకర్యాలు మనకు మెరుగవుతాయని చెప్పి సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరూ సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ యొక్క ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలో మౌలిక వసతులు పెంపొందించడానికి చేసిన కార్యక్రమం, ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి ప్రముఖులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, అధికారులకి నమస్కారం. మరి ముఖ్యంగా ఈ విద్యా సంస్థలో విద్యని అందుకుంటున్న పిల్లల యొక్క తల్లిదండ్రులకి మరి ముఖ్యంగా నమస్కారాలు. ఒక సంవత్సరం కిందట ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థ, వెనకాల గోడ శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. పైన రూముల్లోని స్లాబులు పెచ్చులు పడిపోతా ఉన్నాయి. వాటర్ లీకేజ్, పెచ్చులు కూడా పడిపోతుంది. తల్లిలే బాగా మాట్లాడుతున్నారు. కిటికీ డోర్లు శిథిలావస్థ పరిస్థితిలో ఉంది. ఏ రోజున పడిపోతుందో కూడా తెలియని పరిస్థితిలో ఉంది. పుచ్చిపోయినాయి, ఆ గ్రిల్స్ చెదపట్టేసినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే వార్డ్ ఇన్ఛార్జ్ కాశీ గారు, సార్ ఇది చాలా ఇంపార్టెంట్ వర్క్, మీరు ఇవన్నీ చేయిస్తే ఇక్కడ స్థానికులకి చాలా ఉపయోగపడినట్లు అవుతుందంటే అసలు స్ట్రెంగ్త్ ఎంత ఉందని అడిగాం. స్ట్రెంగ్త్ చాలా అంటే చాలా తక్కువ. ఇక్కడ ఉన్న మాస్టర్ గారిని, హెడ్ మాస్టర్ గారిని రిక్వెస్ట్ చేశాను, సార్ ఇవన్నీ చేయిస్తాను, బడి పిలుస్తుందని కూటమి ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించండి, పిల్లల యొక్క తల్లిదండ్రుల్ని ఒప్పించండి, ఇక్కడ ఏదైతే సమస్యలు ఉన్నాయో పరిష్కరించే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది, శాసనసభ్యుడికి నేను ఆ బాధ్యత తీసుకుంటా ఉన్నా. మీరు చేశారు, 20 మంది పిల్లల్ని నిరుడు మీద ఈ సంవత్సరం పెంచగలిగారు. మీకు ఇచ్చిన మాటకి కట్టుబడి 20 లక్షలతో మీరు అనుకున్న ప్రతి సమస్యకి ఈరోజు సిఎస్ఆర్ నిధులు ద్వారా సహకరించిన ఏపీ పేపర్ మిల్ వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, ఇక్కడ ఏదైతే మాకు చెప్పిన, మా దృష్టిలో ఉంచిన ప్రతి సమస్యకి పరిష్కారం తీసుకొచ్చాం. దానికి అదనంగానే చేశాం. ఆ రోజు సోదరులు మదన్ గారు కూడా నాతో వచ్చారు, ఇక్కడే ఉన్నట్టున్నారు. మేము సిఎస్ఆర్ నిధుల్ని చేస్తా ఉంటే అంతా విని ఇది శానిటేషన్ సిబ్బంది మస్తర్ రూమ్ కింద వాడుకుంటే, అలా కాదు, విద్యా సంస్థల దాంట్లో మస్తర్ రూమ్ ఏంటి, మస్తర్ రూమ్ని ఇక్కడ నిర్మాణం చేసి దీన్ని వంటశాల కింద వాడుకొని ఇక్కడ పిల్లలు భోజనం చేయడానికి మంచి షెడ్ వేయాలని చర్చించుకుంటున్న తరుణంలో మదన్ గారి స్నేహితులు ఏదైతే గ్లాస్ వరల్డ్స్ అధినేత కమల్ వచ్చి, అన్న మీరు చేస్తున్న కార్యక్రమానికి నేను మద్దతు ఇస్తానని వారి సొంత డబ్బులతో ఈ రూమ్ని నిర్మాణం చేసి, షెడ్ నిర్మాణం చేసి ఇక్కడ మంచి ప్లాట్ఫామ్ వేసినందుకు కమల్ గ్లాస్ వరల్డ్ కుటుంబ సభ్యులకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తాం. ఇది నమ్మకం.
ఈ సమస్య 5-6 సంవత్సరాలుగా గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఉందిగా. ఉన్నప్పుడు ఎవరైనా వైసీపీ ప్రభుత్వంలో వచ్చి సమస్యకి పరిష్కారం చూపించారా? ఎందుకు చూపించలేదు? దీంట్లో కమిషన్ రాదు కదా వైసీపీ వాళ్ళకి. మాకంటే మీ ఆనందం, మీరు నవ్వుతూ పలకరింపు, పిల్లల స్ట్రెంత్ పెరుగుతూ ఉంది. అలాగే స్వచ్ఛంద సంస్థలు ఎందుకు రాలేదు గత ప్రభుత్వంలో? విద్యా సంస్థలు చేయక్కర్లేదు, వ్యక్తిగతంగా మాకు చేయండి వైసీపీ వాళ్ళు అడుగుతారు. కానీ మేము విద్యా సంస్థల అభివృద్ధికి సహకరించండి అని అడిగాం. వైసీపీ వారికి కూటమి నాయకుల మధ్యన వ్యత్యాసం తల్లిని అర్థం చేసుకోండి. అన్ని అంశాల్లో ఇదే చేస్తున్నాం. ఈ విద్యా సంస్థను అన్ని విధాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మనస్ఫూర్తిగా ఈ రోజున ఏదైతే సిఎస్ఆర్ నిధుల ద్వారా సహకరించిన ఏపీ పేపర్ మిల్ వారికి, గ్రాస్ రోడ్స్ అధినేత కమల్ గారికి, వారి కుటుంబ సభ్యులకి, కూటమి శాసనసభ్యుల ద్వారా, కూటమి నా కుటుంబ సభ్యుల ద్వారా మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం.